హాయ్ వర్స్ ఈ వీడియోలో మీకు రైతు రుణమాఫీకి సంబంధించి చాలా అంటే చాలా క్లారిటీ ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు. ప్రస్తుతం అయితే మనకి తెలంగాణ రైతు రుణమాఫీకి సంబంధించి ఎన్ని లక్షల వరకు చేయబోతారు, సో ఎప్పటి నుంచి చేయబోతున్నారు, దీనికి సంబంధించిన రూల్స్ ఏంటి, సో ఇవన్నీ మీకు ఇప్పుడు క్లారిటీగా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా చివరి వరకు చూడండి. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ప్రస్తుతం అయితే మనకేంటంటే ఈ యొక్క సంబంధించినటువంటి రైతు రుణమాఫీకి సంబంధించి గతంలో మనకు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. తెలంగాణ ఫార్మర్స్ కార్పొరేషన్ పేరిట ఒక ఏర్పాటు చేయబోతాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఫస్ట్ వీళ్ళకి ఎంత అవసరం పడుతుంది, 32,000 కోట్ల రుణం అవసరమయ్యే అవకాశం ఉంది. టోటల్గా 30 lakhs మెంబర్స్ అయితే రుణమాఫీకి అర్హులైతే ఉన్నారు. మొత్తం అయ్యే ఖర్చు 32,000 కోట్లు. దీన్ని వీళ్ళు ఏం చేస్తారంటే కార్పొరేషన్ నుంచి నిధులు సేకరించి ఆగస్టు 15 లోపల చేస్తామని చెప్పి ఈరోజు పలు న్యూస్ పేపర్లో కూడా మనకి రావడం జరిగింది. ఆగస్టు 15 లోపల రుణమాఫీ క్లియర్ చేయాలి. దానికి సంబంధించి కసరత్తులు చేయడం జరుగుతుంది. మిగతా రాష్ట్రాలు అంటే మనకి కొన్ని రాజస్థాన్ కానీ కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళు ఏ పద్ధతిలో కంప్లీట్ చేస్తారు రుణమాఫీని, అదే పద్ధతిలో మనం కూడా కంప్లీట్ చేద్దాము. వాళ్ళు ఏ రూల్స్ పాటించారో అవన్నీ రికార్డ్స్ తీసుకురండి అంటే వాళ్ళు తీసుకొచ్చి ఆ పద్ధతిలోనే కంప్లీట్ చేయాలి. తర్వాత ఇంకోటి కార్పొరేషన్కి తీసుకున్న రుణాన్ని మనం నెల వాయిదా రూపంలో చెల్లిద్దాము అన్నట్టు చెప్తున్నారు. ఇక్కడ నెల వాయిదా రూపంలో చెల్లించి, ఎందుకంటే ఒకేసారి అప్పుగా తీసుకుంటే మళ్ళీ అప్పులాగా క్రియేట్ అవుతుంది. అంటే ఈఎంఐ పద్ధతిలో పెట్టుకుంటే మనకు అప్పు తీరుతుంది, అదేవిధంగా రైతులకు మేలు జరుగుతుంది అదే అని చెప్తున్నారు. అదే లేకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే 32,000 కోట్ల రూపాయలు మళ్ళీ అప్పుగా చేస్తే మళ్ళీ రాష్ట్రంపై భారం పెరుగుతుంది. దీన్ని ఈఎంఐ పద్ధతిలో చెల్లిస్తే ఇంకెటువంటి భారం ఉండదు అన్న ఆలోచనలో వీళ్ళు వెళ్ళడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ ఫార్మర్స్ కార్పొరేషన్ ఏర్పరచాలని గతంలో సూచించారు. ఇప్పుడు జూలై లోపల ఇది ఏర్పాటు చేసి ఆగస్టు 15 కల్లా రుణమాఫీ అర్హులైన ప్రతి ఒక్కరికి చేయాలి. కొత్త రేషన్ కార్డ్స్ కూడా న్యూ రేషన్ కార్డ్స్ కూడా ఇవ్వబోతున్నాం. ఎవరైతే రేషన్ కార్డ్స్ కలిగి ఉంటారో వారికి మాత్రమే ప్లస్ 2 lakhs వరకు ఎవరైతే కలిగి ఉంటారో అంటే 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తారు. 2 లక్షల కంటే పైన ఉంటే మీరు చేతి నుంచి కట్టుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా తక్కువ ఉంటే ఎంత తక్కువ ఎగ్జామ్ 1,50,000 ఉంటే 1,50,000 మాఫీ చేస్తారు, కానీ ఇంకా ఎక్స్ట్రా చేయరు. ఎంతవరకు ఉంటే అంతవరకే చేసే అవకాశం అయితే ఉంది. సో మీరు మీ యొక్క రుణం ఏ బ్యాంకులో ఉంది, మీకు ఉన్న ఎంత అమౌంట్ అదంతా వివరాలు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.